హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయిమని. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఊర్లో దుర్గమాంబ కుంచుమాంబ అమ్మవార్ల మహోత్సవం జరుగుతుందండి. నైట్ మా బావ అనన్య రాగానే మేము గుడికి వెళ్ళి దండం పెట్టేసుకొని అక్కడ నుంచి తీర్థంలోకి వెళ్ళాము. అసలు ఫస్ట్ టైము ఈ ఇయర్ పెట్టారు, పర్స్లాగా పెట్టారు. కొంచెం అంటే ఎక్కువ లేవు కానీ కొద్దిగా పెట్టారు. ఏ ఇయర్ ఇలా పెట్టలేదు, ఈసారే ఇలా పెట్టారు. మధ్యలో అంటే 5 days అవుతుంది. ఇది 28 నుండి ఈరోజు 2 ఈరోజు వరకు అయింది 5 days. మధ్యలో మొన్న ఒక రోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టారంటండి. నాకు తెలియదు అసలు, అది నేను వేరే వాళ్ళు చెప్తే విన్నాను. లైటింగ్స్ అయితే ప్రతి వీధిలో లైటింగ్సే హైలైట్ అండి. ఇటు అటు ఎటు చూసినా లైటింగ్సే ఉన్నాయి. అక్కడ నుంచి అలా మొత్తం పర్స్ అంతా ఒకసారి చూసి చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా, అవి కొనేసుకొని మా పిల్లలకి బొమ్మలు కొనేసి ఇంకా అక్కడ నుంచి సంబరం వస్తుందంట. సంబరం కూడా ఊర్లోకి వెళ్ళి ఊరంతా తిరుగుతుంది కదా, ఘటాలు అవి పట్టుకొని తిరుగుతారు. అమ్మవార్లు 2 ఘటాలు పట్టుకొని. ఇక్కడ చిన్నూరోళ్ళు, ఇప్పుడు మాది చిన్నూరు అండి, చిన్నూరోళ్ళు చేసుకుంటున్నాం పండుగ. పెద్దూరోళ్ళు నెక్స్ట్ ఇయర్ చేస్తారు, ఆ తర్వాత ఇయర్ మళ్ళీ మేము చేసుకుంటాం, అలా అనమాట. ఈ సంవత్సరం అయితే చాలా కొత్తగా అనిపించింది. అంటే ఎప్పుడు రెగ్యులర్గా అంత ఏముండేది కాదు. పండగ అంటే పండగ, ఘటాలు అవి వస్తాయి. ఎప్పుడో 11 ఆ టైంకి వచ్చేవి. ఈసారి మాత్రం సాయంత్రం నుండే స్టార్ట్ అయిపోయింది. ఇంక ఏ వీధిలో చూసినా జనాలు, ఆ సందడి, ఆ పండగ వాతావరణం అంతా ఇక్కడే ఉంది. నేను ఇంకా కొన్ని క్లిప్స్, పాపకేమో చిన్న ఒక బొమ్మ తీసుకున్నాము. తర్వాత మా ఇద్దరికి కీ చైన్స్ తీసుకున్నాము. ఇదిగోండి సంబరం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మిల్లీ దగ్గర సంబరం అయితే ఇక్కడికి వచ్చిందనమాట. ఇక్కడ చూస్తే ఇంకా బాంబులు వరుసగా వేస్తూనే ఉన్నారు. అలా భయపడుతూనే నేను తీసాను వీడియో అయితే మాత్రం. అవి ఎక్కడొచ్చి పడిపోతాయో మీదని చెప్పి భయం నాకు. మొత్తానికి ఘటాలు వచ్చేస్తున్నాయి. ఇంకా వెనకాతలు చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవన్నీ అసలు మిస్ అవ్వద్దు ఈ వీడియో ఎవ్వరును. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసారంటే మంచి ఎంటర్టైన్మెంట్స్ అవి ఉంటాయి. ఇదిగోండి ముందేమో తప్పెట్లు తాళాలు అంటారు కదా, తప్పెట్లు కొట్టుకొని వస్తున్నారు. వాళ్ళది సందడి అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. మామూలుగా ఉండదు, ఒక లెవెల్లో ఉంటుంది. ఆ డప్పుల సౌండ్, ఆ తప్పెట్ల సౌండ్ అవన్నీ విని మేము మా వీధిలో అందరం ఎలక్ట్ అయిపోతాం. మాకు దగ్గరలో వచ్చేస్తుంది, ఇంకా మనం రెడీగా ఉండాలని చెప్పి నీళ్ళు బియ్యం అన్నీ పెట్టుకొని రెడీగా ఉంటాం. ఇదిగోండి ఇక్కడ ఎద్దు వస్తుంది కదా, దీన్ని తాడిపెద్ద అంటారు. సింహాద్రి అప్పన్న అని కూడా అంటారంట. ఇక్కడ ఘటాల కోసం వెయిట్ చేస్తున్నాం మేము. తప్పెట్ల వాళ్ళు స్టార్టింగ్ వెళ్ళిపోయారు, ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు. డప్పులు కూడా వెళ్ళిపోయినాయి కొంచెం, అంటే చిన్న కాంగో టైపు. ఇప్పుడు అమ్మవార్లు వస్తారు, అదిగోండి ఘటాలు. ఇప్పుడు అందరూ కాళ్ళకి అది నీళ్ళు అవి పోసి దండం పెట్టుకుంటారు అమ్మవార్లకి. ప్రతి సంవత్సరం చాలా లేట్ అయిపోయేది, 11 ఆ టైం అయిపోయేది మా వీధికి వచ్చేటప్పటికి. ఈసారి చాలా త్వరగా వచ్చేసారు. ఎప్పుడు లాస్ట్లో వచ్చేవి ఘటాలు, అన్నీ ముందు ప్రోగ్రామ్స్ అవన్నీ ముందు పెట్టి లాస్ట్లో ఘటాలు పెట్టేవారు ఎప్పుడును. ఈసారి మాత్రం ముందు పెట్టేశారు. త్వరగా వెళ్ళిపోతున్నారు, అసలు ఎక్కడ ఆగట్లేదు. హారతి ఇవ్వడానికి అక్కడ వెయిట్ చేశారు, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు, ఆగట్లేదు అని చెప్పి గొడవ పడ్డారు అక్కడ. ఇంక మా వీధిలో గబగబా నేను వచ్చాను మా బావని తీసుకొని. ఇక్కడ మా వీధిలోకి వచ్చేస్తే నేను వెళ్ళాలని చెప్పి ఇంకెక్కడికి రాగానే కాళ్ళకి అది నీళ్ళవి పోసి దండం పెట్టుకొని వెంటనే లైన్లోకి వెళ్ళిపోయాను నేను. లైన్లోకి వెళ్ళిన తర్వాత నాకు కొంతసేపటికి వెంటనే, అంటే వీధి చివరికి వెళ్ళకముందే నాకు ఘటాలు 2 దొరికేసినాయి అమ్మవారివి. నేను 2 ఘటాలు ఎత్తుకున్నాను, దండం పెట్టుకున్నాను, మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంకా వెనక్కి వచ్చేసాము మేము మా ఇంటికి. ఇక్కడ నుండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయ్యి స్టార్ట్ అవుతాయండి, ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూసేయండి.
ఇక్కడ కాళికామాత వేషాలు వేసుకున్న వాళ్ళు కొంచెం భయపెట్టడానికి ట్రై చేస్తున్నారు, కానీ మేము అలాగే నించొని వీడియో తీస్తున్నాం. ఇదేనండి పార్ట్ 1. పార్ట్ 2లో ఇంకా చాలా ఉన్నాయి, చూసేయండి. కేరళ డ్యాన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.